Hi friends, welcome to iRise Academy. This is your Sandeep sir, faculty in English language. So మనకు ఈ వీడియోలో TSPC Group 4 మార్క్ టెస్ట్ 20 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా, మార్క్ టెస్ట్ 20 అంటే మనకు 50 మార్క్ టెస్ట్ దాకా తీసుకుంటే మార్క్ టెస్ట్ 40 అవుతుంది. ఓకే రైట్, చూడండి ఇక్కడ క్వశ్చన్స్. చూడండి ఇక్కడ మనకు 10 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్. ఓకేనా, రీఅరేంజ్మెంట్ ప్యాసేజ్ క్వశ్చన్స్ అమ్మ. ఓకే రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏబిసిడి. రైట్, ఇప్పుడు మీరు ఇక్కడ 4 సెంటెన్స్లు జాగ్రత్తగా చూసుకుంటే చూడండి, ఆన్ ద అదర్ హ్యాండ్ ద సరాసన్ చీఫ్ లుక్డ్ లైటర్ అండ్ షార్టర్ బట్ హీ వాజ్ ఆల్సో స్ట్రాంగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ అట అంటే సో వేరే విధంగానే ఏదో ఒక సెంటెన్స్ చెప్తుండే ఇక్కడ. ఈ సెంటెన్స్ మాత్రం కంపల్సరీ మనకు ఫస్ట్ వచ్చే చాయిస్ ఉండదు. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ద బ్రిటన్ వాజ్ ఏ హ్యూజ్ పవర్ఫుల్ మ్యాన్. ఇక్కడ మీకు ద బ్రిటన్ వాజ్ ఏ హ్యూజ్ పవర్ఫుల్ మ్యాన్ అని చెప్పిండి అమ్మ. ఓకే, ఒక పర్సన్ గురించి ఇంట్రడ్యూస్ చేసినట్లాగా ఉంది. నెక్స్ట్ వన్, దే వెంట్ సైడ్ బై సైడ్ అట. ఓకేనా, దేవర్ ఏ గ్రేట్ కాంట్రాస్ట్. ఓకే, దీంతో సీతో స్టార్ట్ చేయలేము, మనం డీతో స్టార్ట్ చేయలేము కాబట్టి మనకు ఈ 2 ఆప్షన్స్ పోతాయి. ఓకేనా రైట్, ఇక్కడ మీకు సింపుల్ చూసుకుంటే సీతో స్టార్ట్ చేయడం, డీతో స్టార్ట్ చేయడం. ఎందుకంటే మనకి ఈ సెంటెన్స్ చూసుకుంటే ఇక్కడ ఒక పర్సన్ ఉండి ఇక్కడ ఒక పర్సన్ ఉండమ్మా. ఇక్కడ పర్సన్స్ తీసుకున్నప్పుడు సీతో డీతో స్టార్ట్ చేయలేం కాబట్టి కంపల్సరీ ఇక్కడ 3 ఆప్షన్స్ సీతో డీతోటే ఉన్నాయి కాబట్టి ఆ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినట్టే. సో ఆన్సర్ ఏమొస్తుంటే మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, డైరెక్ట్ చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద మౌంటైనీడ్స్. మౌంటైనీడ్స్ అంటే ఎవరమ్మా? మౌంటైన్స్ ఎక్కే వాళ్ళు, మౌంటైన్స్ని అధిరోహించే వాళ్ళు అంటూ ఉంటాం. ద మౌంటైనీడ్స్ సెటప్ ఏ క్యాంప్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 15,000 feet. దెన్ దే స్టార్టెడ్ క్లైంబింగ్ అట. దీంతో స్టార్ట్ చేయలేం, బీ తోటి. దే స్ట్రగుల్, దీంతో కూడా స్టార్ట్ చేయలేం. దే స్టేట్, దీంతో కూడా స్టార్ట్ చేయలేము అమ్మ. సో కంపల్సరీ దీంతో స్టార్ట్ చేయాలంటే ఈ తోటి స్టార్ట్ చేయాలి కాబట్టి మనకు ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. మరి ఇప్పుడు ఏడిబిసి ఉంది, ఏబిడిసి ఉంది. ఓకే, ఫస్ట్ ఏ చదువుదాం. ద మౌంటైనీర్స్ సెటప్ ఏ క్యాంప్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 15,000 feet. ఓకే, దాని తర్వాత దెన్ దే స్టార్టెడ్ క్లైంబ్ అంటుండు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఒకసారి డి చదివితే మౌంటైన్స్ ఏంటంటే క్యాంప్ పెట్టుకురు అనమాట. 15,000 feet దగ్గర క్యాంప్ పెట్టుకోరు. దే స్టేడ్ ఫర్ ఏ వీక్. క్యాంప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టే చేసిరని చెప్పొచ్చు కదమ్మా. కాబట్టి మనకు ఏ తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంది? డి వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. చెక్ చేసుకోండి ఒకసారి. బి, దెన్ దే స్టార్టెడ్ క్లైంబింగ్. మనకు అక్కడ వాళ్ళు వీక్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్లైంబ్ చేయడం స్టార్ట్ చేశారు. 1, దే స్ట్రగుల్డ్ అప్ ఏ స్టీప్ స్లోప్ అండ్ స్టాప్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 20,000 feet. చూడండి ఇక్కడ మరి అప్పుడు మనకి సింపుల్ ఏమని చెప్పొచ్చు అంటే 15,000, ఇక్కడ 20,000 feet అంటే ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత 20,000 వరకు వెళ్తారు కదా. బట్ మనకు అప్పుడు సో లాస్ట్లో ఏముండే ఛాయిస్ ఉంది? ఇక్కడ సి ఉండే ఛాయిస్ ఉంది అమ్మ. డీబీనా బీడీ అంటే మనకు అక్కడ సింపుల్ ఏమని చెప్పొచ్చు? డి తర్వాత బి అని చెప్పొచ్చు, బి తర్వాత డి కాదు. ఓకేనా రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్. సో మీ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే విజిలింగ్ అండ్ ప్రాన్సింగ్ హీ మూడ్ విత్ ఏ కేర్ ఫ్రీ గేట్. హీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ పర్సన్. సో విజిల్ వేసుకుంటూ ఓకేనా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నాడు అని. ఇక్కడ మనకు ఏ తోటి స్టార్ట్ చేస్తామని స్టార్ట్ చేయలేము. ఇక్కడ ఏ తోటి స్టార్ట్ చేయలేము అనగానే ఇక్కడ 2 ఆప్షన్స్ పోయినాయి సింపుల్గా. హీస్ బగల్ బౌ అండ్ ఆరో హంగ్ లూజ్లీ ఆన్ హీస్ షోల్డర్స్. వేలాడుతూ ఉన్నాయట. ఓకేనా, బాణం విల్లు అవన్నీ. ఓకేనా, మరి ఇక్కడ మనకు బీ తోటి కూడా స్టార్ట్ చేయలేము. 2 మనం సి తోటి ఉన్నాయి బట్ సి తోటి కంపల్సరీ స్టార్ట్ చేయాలని ఇక్కడ అర్థమవుతుంది. సో 1A, ఫైన్ మార్నింగ్ రాబిన్ హుడ్ వోక్ ఎర్లీ. ఓకే రైట్, ఇక్కడ ఒకరోజు ఎర్లీగా లేచి ఇక్కడికి బయలుదేరినని చెప్తుంది. ఇక్కడ సితో స్టార్ట్ చేసినాం. సి తర్వాత డి వస్తుందా హే వస్తుందా అంటే ఎక్కువసారి చూడండి. కేర్ ఫ్రీ గేట్ చూడండి, హీ మూవ్డ్ విత్ ఏ కేర్ ఫ్రీ గేట్ ఎలా ఉంది. వెన్ హీ వాజ్ పాసింగ్ ఏ షేడీ పాత్ హీ ర్యాన్ ఇన్ టు ఏ టింకర్ కమింగ్ అలాంగ్ సింగింగ్ మెరీలీ. రైట్, ఇక మీరు జాగ్రత్త చూస్తుంటే అతడు ఒక చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు అని. ఇప్పుడు స్టార్ట్ చేసిండని పైన మనకి ఇక్కడ హీ మూడ్ విత్ ఏ కేర్లెస్ గేట్ అని చెప్పి కేర్ ఫ్రీ గేట్ అని చెప్పేసి ఇక్కడ మనకు సింపుల్గా అతని యొక్క మూమెంట్ అనేది స్టార్ట్ చేసిండు ఇక్కడ చెప్తుండే. కాబట్టి మనం సింపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే సి తర్వాత ఏం తీసుకోవాలమ్మా? ఏ తీసుకోవాలి, సి తర్వాత డి కాదు. ఓకేనా, సో మూమెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు ఒక చీకట్లో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పర్సన్ చూశాడని చెప్పొచ్చు. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి. సి తర్వాత ఏ వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్.
ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నా ఇక్కడ, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద ప్రీహిస్టారిక్ రింగ్ అట, ఏదో ఒక ప్రీహిస్టారిక్ రింగ్ అంటే అదొక సైట్ గురించి మాట్లాడుతుండే అక్కడ. ఆఫ్ స్టాండింగ్ స్టోన్స్ ఎట్ దిస్ సైట్ ఈజ్ కేర్ఫుల్లీ అలైన్డ్ టు పాయింట్ టు ద సన్సెట్ ఎట్ దిస్ సైట్. చూడండి, దిస్ సైట్ అంటున్నట్టు కంపల్సరీ దానికంటే ముందే మనకి ఏముండాలమ్మా, ఒక సైట్, ఏదో ప్లేస్ ఉండాలి. ప్రీహిస్టారిక్ సైట్స్ అని హిస్టరీలో వస్తూ ఉంటుంది మనకు. ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్త చూస్తే, టు గెట్ ఏ వ్యూ ఆఫ్ ద సన్, సన్ యొక్క వ్యూ పొందడం కోసం స్టోన్ హెంగే ఇన్ ఇంగ్లాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ సైట్స్. అదొక ఐకానిక్ సైట్స్ అని చెప్తున్నామ్మా. ఏది? స్టోన్ హెంగే అనేది, రైట్? స్టోన్ హెంగే అంటూ ఉంటాం. ఓకే, దిస్ సైట్ అంటున్నంటే ఇది ఒక సైటే కదమ్మా. కాబట్టి మనకు సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, బీ తర్వాత ఏ వచ్చే ఛాయిస్ కూడా ఉందా లేదా? సో బీ తర్వాత ఏ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి మనకు అప్పుడు బీ తర్వాత ఏ ఉండాలమ్మా. సో బీ తర్వాత ఏ ఉండాలి కాబట్టి బీ తర్వాత ఎక్కడ ఉంది ఏ? చూడండి, బీ తర్వాత ఏ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఏబీ ఉంది, ఆన్సర్ కాదు. బీ తర్వాత లాస్ట్లో ఏ ఉంది, ఇదే ఆన్సర్ కాదు మనకు. బీ తర్వాత ఇమీడియట్గా ఉండాలి ఏ, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి. ఎందుకంటే దిస్ అన్నప్పుడు మనకు కంపల్సరీ దాని ముందే ఉండాలి. ఓకేనా? అందుకే మనం అక్కడ ఇమీడియట్గా తీసుకుంటాం దాన్ని. సో బీ తర్వాత ఏ ఉంది, ఆప్షన్ సిలో, కాబట్టి ఆప్షన్ సి. నెక్స్ట్, ద గాడ్ ఎస్కోటెడ్. చూడండి ఇక్కడ ఏ గాడ్ ఉంది, ద గాడ్ ఉందమ్మా. ద గాడ్, ఏ గాడ్ రెండు ఉన్నాయి అక్కడ, రైట్? ద గాడ్, ఏ గాడ్ ఉన్నప్పుడు సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే డి తర్వాతనే ఏ రావాలి వచ్చినా కానీ. ఏ తర్వాత ఇది డి రాదు కదా, రాదు. డి ఇమీడియట్గా కాదు, ఎట్లయినా ఉండొచ్చు, కానీ డి తర్వాతనే ఉండాలి ఏ అనేది, రైట్? కొంచెం చదువుదాం. ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకుంటే దేర్ ద వార్డెన్, దేర్ అంటే అక్కడ ఒక వార్డెన్ గురించి చెప్తుంది కాబట్టి మనకు చూడండి అమ్మా, ఏ తోటి కానీ బీ తోటి కానీ స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం కాబట్టి వెళ్ళిపోయింది ఈ ఆప్షన్ కూడా. బీ తోటి స్టార్ట్ చేయలేం, ఏ తోటి స్టార్ట్ చేయలేం. నెక్స్ట్, సి తోటి స్టార్ట్ చేస్తామమ్మా. చూడండి ఇక్కడ సి తోటి, దేర్ జిమ్మీ వ్యాలంటైన్ వాజ్ కేర్ఫుల్లీ. దేర్ అంటే అక్కడ అంటున్నాను, అక్కడ చూడండి. ఇక్కడ దేర్ అంటే అక్కడ అంటున్నాను కాబట్టి ప్లేస్ కదా అది. సో సి తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం కాబట్టి కంపల్సరీ ఆన్సర్ అవసరం చెప్పండి. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. డిసిఏబి ఇస్ ద ఆన్సర్. సింపుల్ చెప్పొచ్చు. ఇక్కడ గాడ్ ప్రిజన్కి వెళ్ళినట్ట, ప్రిజన్ షూ షాప్, ఓకేనా? షాప్కి వెళ్తే అక్కడ దేర్ జిమ్మీ వ్యాలంటైన్ వాజ్ కేర్ఫుల్లీ స్టిచ్చింగ్ ద షూ అప్పర్స్, ఓకేనా? స్టిచ్ చేసి వాటికి ముట్టుతూ ఉన్నాడు అని అక్కడ జిమ్మీ వ్యాలంటైన్ అనే పర్సన్. సో మనకు డి తర్వాత సి కదా, ఆప్షన్ సి. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్, సిన్స్ దెన్ ద కౌస్, పిగ్స్, డాగ్స్. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి అని చెప్తున్నా అక్కడ. సో మనకు ఈ సెంటెన్స్ ఎలా ఉందంటే ఏ తోటి మనం స్టార్ట్ చేసేలాగా ఉందా, లేదమ్మా. దే వర్ క్రియేటెడ్ విత్ ద ఐడెంటికల్ టెక్నిక్స్. మనము బీ తోటి స్టార్ట్ చేస్తామా, స్టార్ట్ చేయలేం. ఆయన ఆప్షన్ చూస్తే సి తోటి స్టార్ట్ అయి ఉన్నాయి, డి తోటి స్టార్ట్ అయి ఉన్నాయి అమ్మ. సో చూడండి, సిడి రెండు ఉన్నప్పుడు చూడండి అమ్మ, 2 monkeys హ్యావ్ బీన్ క్లోన్డ్ ఇన్ ఏ చైనీస్ ల్యాబొరేటరీ. క్లోన్ చేయడం అంటే 2 monkeys బ్రీడింగ్ సంబంధించినది అనమాట, బయాలజికల్ వర్డ్ అది, ఓకేనా? అంటే క్లోనింగ్ అంటే ఏంటంటే ఆ బ్రీడ్స్ని కలిపి ఒక దానిలాగా తీసుకురావడం అంటూ ఉంటాం, ఓకేనా? కొత్తగా తయారు చేయడం అంటూ ఉంటాం. 2 monkeys హ్యావ్ బీన్ క్లోన్డ్ ఇన్ ఏ చైనీస్ ల్యాబొరేటరీ. డీ చదివితే జోంగ్ అండ్ హువా వర్ బార్న్ ఏ ఫ్యూ వీక్స్ ఎగో ఎట్ ఏ చైనీస్ ల్యాబ్. చూడండి ఇక్కడ చైనీస్ ల్యాబొరేటరీ, చైనీస్ ల్యాబ్, ల్యాబొరేటరీ, ల్యాబ్ అమ్మ. ఇక్కడ సింపుల్ చూసుకుంటే ఇట్లా సిడి పేరు కూడా ఉంది మనకు, ఓకే? సిడి పేరు ఉంది, అయినా కానీ ఇక్కడ 2 monkeys క్లోన్ చేసినట. దాని తర్వాత ఏం చెప్తున్నట్టు ఇక్కడ మనకు జోంగ్ అండ్ హువా అంటే ఇవే కదా రెండు, ఇక్కడ మనకు 2 నౌన్స్ ఇవే ఉన్నాయి కదమ్మా. కాబట్టి మనకు సింపుల్ చూసుకుంటే డిసినా సిడి అన్న చెప్పండి, సిడి పేరులాగా ఉంది కాబట్టి సిడి ఉన్న పేరు ఎక్కడ ఉందా, ఇమీడియట్గా సి పక్కనే డి ఉండాలి. ఎందుకంటే 2 అని చెప్పేసి దాని పక్కనే 2 ఇచ్చిండు కదా. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, 7th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ 7th క్వశ్చన్ అనేది మనకు యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మనకు రాంగ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ పక్కన పెట్టండి, ఓకేనా? చూడండి ఇక్కడ 8th క్వశ్చన్, ఎకానమింగ్ ద స్ప్రింగ్ సిటీ ఈజ్ ద లార్జెస్ట్ సిటీ, ఓకే? ఇట్ ఈస్ పొలిటికల్ ఎకనామిక్, ఓకే? మనకు మళ్ళా ఎకానమింగ్ హ్యాస్ ప్లీజెంట్ వెదర్ అండ్ పిక్చర్స్ క్యూ వ్యూస్, రైట్? ఓవింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ ఫేవరబుల్ క్లైమేట్ ద సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్. ద సిటీ అంటే ఆ సిటీ గురించి మాట్లాడుతున్నాం. మనకి జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, స్టార్ట్ చేస్తే ఏ తోటైనా స్టార్ట్ చేయాలి, సి తోటైనా స్టార్ట్ చేయాలమ్మా. ఏ అన్నా సి అన్న అంతే, ఏ అన్నా సి అన్న. కాబట్టి మనకి అక్కడ
రెండు మనకి దేనితో ఉన్నాయి, ఏసీ తోటే ఉన్నాయి. రైట్, ఇంకోటి చూద్దాం. మీరు ఇక్కడ జాగ్రత్త చూస్తే చూడండి, ద సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ అన్నాడు. ఇప్పుడు సిటీ ఏంటిదమ్మా? కన్మింగ్ అనేది ఇక్కడ సిటీ ఉంది, సిటీనే కదా సిటీ. ఇక్కడ ద సిటీ ఉంది, ద సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్. మరి కంపల్సరీ డి అనేది వస్తే ఏసీ తర్వాతనే రావాలి. డి అనేది వస్తే ఏసీ తర్వాతనే, ఏ తర్వాత సి తర్వాతనే ఉండదు. ఒకవేళ ఉంటే దాని పక్కనే కాదు, పక్క ఎక్కడ ఉన్నా కానీ, ఎందుకంటే ఏలో సిలో మీకు నౌన్సే ఉన్నాయి, ఇక్కడ ప్రొనౌన్ ఉంది ఓకే. కానీ ఇక్కడ జాగ్రత్త చూస్తే చూడండి, ఇంకో ఇష్యూ ఏంటంటే చాలామంది ఏంటంటే ఏ తర్వాతనే సి రావాలి కదా అనుకుంటారు. అక్కడ ఆప్షన్స్లో ఏ తర్వాత సి ఎక్కడ ఇవ్వాలి, ఇమీడియట్లీ సి. ఎందుకంటే ఇట్ ఈస్ ద పొలిటికల్ ఎకనామిక్ కమ్యూనికేషన్. అంటే జనరల్గా చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఏసీ తర్వాత బి ఉండాలని చూస్తారమ్మ. ఏసీబీ ఉన్న ఆప్షన్స్ లేనే లేవు అక్కడ, బట్ టెక్నికల్ ఇచ్చిండి ఈ క్వశ్చన్ అనేది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ ద సిటీ అయితే అన్నాడు కదా, ద సిటీ అంటే దానికంటే ముందే ఏదో ఒక సిటీ అయితే ఉండాలి. ఇటుతోటి అయితే మనం స్టార్ట్ చేయలేం. కానీ కొన్నిసార్లు ఏంటంటే నౌన్ చెప్పిన తర్వాత ఇట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అక్కడ నౌన్ కూడా చెప్పే ఛాయిస్ ఉంటుంది కొన్నిసార్లు, ఓకేనా. అప్పుడు ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే, ద సిటీ అంటుంది కాబట్టి కంపల్సరీ ద సిటీ అంటే ఆ పేరున్న సిటీ అయితే పైనే ఉంటుంది కదమ్మా. ద సిటీ అంటే ఎన్నిసార్లు నేమ్ వచ్చినా కదా అది పైనే ఉండాలి, దీనికంటే పైనే ఉండాలి ఆ సిటీ మాత్రం, ఓకేనా. కాబట్టి ఇక్కడ డి అనేది వస్తే ఏసీ తర్వాతనే ఉండాలి, డి అనేది వస్తే ఏసీ తర్వాతనే ఉండాలి. సి తర్వాత ఉంది కానీ ఏ తర్వాత ఉందా లేదు, ఆప్షన్ తీసేయండి. డి అనేది వస్తే ఏసీ తర్వాతనే ఉండాలి, ఏ కంటే ముందే ఉంది కానీ అక్కడ మనకు డి సి కంటే ముందు ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, ఓకేనా. మనం నెక్స్ట్ మనకు అక్కడ చూసుకుంటే ఏసీ తర్వాతనే రావాలి, డి అనేది వస్తే ఏసీ తర్వాతనే రావాలి కాబట్టి ఇక్కడ ఓకే సిఏ తర్వాతనే వచ్చింది డి. కానీ ఇక్కడ సిఏనా ఏసీనా చూడండి, ఇక్కడ మీరు సిఏనా ఏసీనా అని చూసుకుంటే ఏబిసి ఉంది, అక్కడ సిఏ ఉందాం. ఏ తర్వాత సి రావాలా, సి తర్వాత ఏ రావాలా అంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఏసీ రెండు చదివితే మీకు ఇక్కడ ఫస్ట్ దేన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఇక్కడ ఏలో ఇంట్రొడ్యూస్ చేస్తుంటాం. ద స్ప్రింగ్ సిటీ ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ యన్నాన్ ప్రావిన్స్ ఆఫ్ చైనా. తర్వాత కున్మింగ్ హ్యాస్ ప్లెజెంట్ వెదర్ అండ్ పిక్చర్స్క్ వ్యూస్. కాబట్టి మనకి సింపుల్గా ఇంట్రొడ్యూస్ చేసేది ఏలో, సో ఏ తర్వాతనే సి ఉండాలి, సి తర్వాత అయితే రాంగ్ వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. ఇక్కడ డే ఇన్ అండ్ డే అవుట్ హీ పాండర్డ్. చూడండి ఇక్కడ హీ అంటే ప్రణవం కదమ్మా, ఇది మనకి ఎట్లా దీంతో స్టార్ట్ చేయలేం. ద షరీఫ్ డిడ్ నాట్ వాంట్ టు గివ్ అప్ ద ఐడియా ఆఫ్ క్యాప్చరింగ్ రాబిన్ హుడ్. ఓకే, హీ షట్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ ఛాంబర్. ఈ రెండు మనకు ప్రొనౌన్స్ అమ్మ. ఓకే, నౌన్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు ఆప్షన్ 2లో ఉంది, బిలో ఉంది. ఇక్కడ మనకు సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఈ రెండు మనకు ఆప్షన్స్ అయ్యే ఛాయిస్ ఉన్నాం. బీ తోటే స్టార్ట్ చేయాలి, ఇంకా దేనితో ఏం స్టార్ట్ చేయలేం ఎందుకంటే అన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, సో బీతో స్టార్ట్ అయిన రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఏముంది సి ఉందమ్మా. బిఏనా బీడీనా చూడండి, ఇక మీ జాగ్రత్త చూస్తే బీడీసీఏ బిఏసిడి, ఓకే ఏసీసీఏ రైట్ పక్కన పెట్టండి. మీరు ఇక్కడ జాగ్రత్త చూస్తే ఒకసారి సిడి చూడండి. హీ షట్ హిమ్సెల్ఫ్ ఇన్ హీస్ ఛాంబర్ డివైజింగ్ వన్ ప్లాన్ ఆఫ్టర్ అనదర్. హీ డిడ్ నాట్ డిస్కస్ హిస్ ప్లాన్స్ విత్ ఎనీ వన్ బికాస్ హీ ట్రస్టెడ్ నో బడీ. ఇక్కడ ఏమంటున్నాడు పైన, ఒక ఛాంబర్లోకి వెళ్ళి డోర్ మూసుకొని సో ఒక ప్లాన్ తర్వాత ఇంకో ప్లాన్ అతడు ప్రాపర్గా డివైడ్ చేస్తూ ఉంటాడు, ప్లాన్ ప్రాపర్గా చేస్తూ ఉంటాడు. డీల్ ఏం చెప్తారంటే హీ డి నాట్ డిస్కస్ హిస్ ప్లాన్స్ విత్ ఎనీ వన్ బికాస్ హీ ట్రస్టెడ్ నో బడీ. అంత ప్లాన్స్ ఎవరితో డిస్కస్ చేయడం అంటుండే. అక్కడ సింపుల్గా ఫస్ట్ అతడు రూమ్లోకి వెళ్ళి ఏదో ఛాంబర్లోకి వెళ్ళి ఫస్ట్ అక్కడ ప్లాన్స్ స్టార్ట్ చేయాలి కదా, ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత ఎవరితో చెప్పడం చెప్తాం. కాబట్టి మనకు సి తర్వాత డి ఉండాలమ్మా, డి తర్వాత సి కాదు. సో మనకు సి తర్వాత డి ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. చూడండి ఇక్కడ 10th క్వశ్చన్, బెన్ రోగర్స్ ఉంది, ఇక్కడ బెన్ ఉందాం రైట్. టామ్ ఇక్కడ మీకు రెండు నౌన్స్ ఉన్నాయి, ఇద్దరు ఉండరు ఇక్కడ. ఓకే, అండ్ సింపుల్గా ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ తోటి బెన్ రోగర్స్ బెన్ కాబట్టి ఏ తర్వాత బీనా, బీ తర్వాత ఏనా వస్తే ఒకవేళ బీ తర్వాతనే ఏ రావాలి, ఏ తర్వాత అయితే బీ కాదు కదమ్మా, బీ తర్వాతనే ఏ కాబట్టి అన్ని వాడు చూడండి టెక్నికల్గా ఎట్లా ఇచ్చిండు, అన్ని బీ తర్వాతనే ఏ ఇచ్చిండు అమ్మ. ఓకే, కానీ మేము ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే Ben was eating an apple and seemed to be in high spirits. Okay, Ben Rogers came into view presently. The very boy whose ridicule he had been dreading. Right. Tom went on dipping the brush into right. జాగ్రత్త చూస్తే Tom took up his brush and calmly resumed his work. Okay, Tom went on dipping the brush. ఇక మీరు జాగ్రత్త చూసుకుంటే ద బ్రష్ ఉంది, అతని హిస్ బ్రష్ ఉంది ఇక్కడ.
ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాతనే కదా ఆ బ్రష్ని అక్కడ పెయింట్లో కానీ దాంట్లో కానీ ముంచుతాడని చెప్పేది ఎక్కడ, కాబట్టి మనకు డి తర్వాత ఏమి ఉండాలమ్మా, సి ఉండాలమ్మ. సో డి తర్వాతనే సి ఉండాలి కాబట్టి మనకు అప్పుడు డిసి. చూడండి ఇక్కడ డిసి. ఓకేనా, డీసీ ఎక్కడ ఉందమ్మా, డీసీ ఇందులో ఉంది. ఇందులో సి తర్వాత డి ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సి తర్వాత డి ఉంది, ఇది మనకు ఆన్సర్ కాదు. ఇక్కడ డి ఉంది, లాస్ట్లో సి ఉందమ్మా, డి ఉంది, లాస్ట్లో సి ఉంది, రైట్. మరి డి తర్వాత చూడండి, ఒకవేళ టామ్ టుక్ అప్ హిస్ బ్రష్ అండ్ కామ్లీ రెజ్యూమ్డ్ హిస్ వర్క్. బెన్ రోవర్స్ కేమ్ ఇన్ టు వ్యూ ప్రెజెంట్లీ ద వెరీ బాయ్ హూజ్ రిడిక్యూల్ హీ హ్యాడ్ బీన్ రెడీ. బెన్ వాజ్ ఈటింగ్ an apple and seemed to be in high spirits. రైట్. ఇక చూడండి, మీరు జాగ్రత్త చూస్తే డి చూసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఇట్లా ఈ 2 ఆప్షన్స్ పోయినాయి, ఎందుకంటే తీసుకున్న తర్వాత ముంచాలి కాబట్టి అక్కడ ఓకే పక్కన పెట్టండి. డీసీ ఉంది, అక్కడ డిబిఏసీ ఉంది. వస్తే సి అనేది డి తర్వాతనే రావాలి, పక్కనే కాదు, డి తర్వాతనే రావాలి ఎక్కడ వచ్చినా సరే. మీరు జాగ్రత్త చూసుకోండి, డీసీ అన్నాడు కదా, డీసీ అన్నాడు అంటే ఇక్కడ బెన్ ఇంట్రడ్యూస్ చేసిండు, బెన్ అని. మీకు జాగ్రత్త చూస్తే బెన్ రోగర్స్ ఏమో బీలు అన్నాడు, సిలో బెన్, ఏలో కూడా బెన్ అన్నాడు. సో డైరెక్ట్ మీకు సి వస్తుందా, ఫస్ట్ బీనే రావాలి కంపల్సరీ, చెప్పండి. ఇక్కడ కూడా బెన్, అక్కడ కూడా బెన్ ఉంది కదా, సిబీనా బీసీనా, బీసీనే ఉండాలి ఎప్పుడైనా సరే, సిబీ కాదు కదా. సో సిబీ కాదు, బీ తర్వాత సి తర్వాత బీ అయితే రాదు కదమ్మా. సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, ఓకేనా, ఆప్షన్ డి. ఓకేనా. సో కొంచెం మీకు కాంప్లికేటెడ్ అనిపిస్తూ ఉంటాయి, ఓకే, మీరు చిన్నగా ఫాలో అవ్వండి. ఇలాంటి వాటికి ఏంటంటే మనం సెంటెన్స్ జాగ్రత్తగా ఫాస్ట్గా చదవడం అలవాటు చేసుకోవాలి. అన్ని సెంటెన్స్ చూస్తే అప్పుడు మనకు ఐడియా అనేది వస్తూ ఉంటుంది. కొంచెం హై లెవెల్లో అడిగే క్వశ్చన్స్ అనమాట ఇవి, ఓకేనా. ఎనీవే ఇవి మీకు 10 క్వశ్చన్స్ అమ్మ, రైట్. మీరు ఇక్కడ చూస్తే క్వశ్చన్ చూస్తే ప్యాసేజ్ క్వశ్చన్స్ అమ్మ, కొంచెం లెందీగానే ఇచ్చారు ప్యాసేజెస్. మీకు ఏంటంటే అలవాటు చేసుకోండి, ఓకేనా. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మీరు చదివితే ఫాస్ట్ చదివితే ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి అన్నీ ఇందులో మీకు, ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను నేను. ద అబౌవ్ ప్యాసేజ్ డాష్ దట్ 8 hour స్లీప్ ఈజ్ న్యాచురల్. 8 hour స్లీప్ అనేది న్యాచురల్ అంటుండు. అబౌవ్ ప్యాసేజ్ ఏం చేస్తుంది, అది కన్ఫర్మ్ చేస్తుందా అబౌట్ ద మిత్, అదొక నమ్మకం అనమాట. ఎలాబరేట్స్, ప్రమోట్స్, ఎగ్జామిన్స్, కన్ఫర్మ్స్. చూడండి, 8 hour స్లీప్ న్యాచురల్ అనేదాన్ని, ఆ ప్యాసేజ్ అనేది అనే మిత్ని, ఆ ప్యాసేజ్ ఏం చేస్తుంది, అది నమ్మకాన్ని, ఆ ప్యాసేజ్ నమ్మకం ఉంటాం కదా, ప్యాసేజ్ ఏం చేస్తుంది, ప్యాసేజ్ కన్ఫర్మ్ చేస్తుందా, ఎలాబరేట్ చేస్తుందా, ప్రమోట్ చేస్తుందా, ఎగ్జామిన్ చేస్తుందా. ఇక మీరు జాగ్రత్తగా చూస్తే చూడండి ఒకసారి ఇక్కడ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చదువుదాం. వాట్ ఇట్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై థామస్ వెర్ ప్రూవ్. ఏం ప్రూవ్ చేసింది అంటుండే అక్కడ జస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ అనేది. నెక్స్ట్ చూడండి ఇక్కడ, రోగర్ ఇండికేటెడ్ దట్, ఓకే, which of the following options is not true with the reference to segmented sleeping pattern anta. Okay, what caused the idea of a first and second sleep to entirely recede from our social consciousness. Okay, ఇవి క్వశ్చన్స్ అమ్మా మీకు. ఒకసారి మనం ఇక్కడ ప్యాసేజ్ చదువుదాం. చూడండి, ఇక్కడ ప్యాసేజ్ చదివితే we often worry about lying awake in the middle of the night. జనరల్ మనం లేవం అంటుండే, నైట్లో మిడిల్లో లేవం అంటుండే అనమాట, వరి అవుతూ ఉంటాం. బట్ ఇట్ కుడ్ బి గుడ్ ఫర్ యూ, కానీ అది లేస్తే మంచిది అంటుండే అక్కడ. ఏ గ్రోయింగ్ బాడీ ఆఫ్ ఎవిడెన్స్ ఫ్రమ్ బోత్ సైన్స్ అండ్ హిస్టరీ సజెస్ట్. అంటే గ్రోయింగ్ బాడీ పెరుగుతుందని ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుందంటే సైన్స్లో, హిస్టరీలో సజెస్ట్ ఏం చేస్తుందంటే 8 hour స్లీప్ మే బీ అన్యాచురల్. 8 hour స్లీప్ అనేది అన్యాచురల్ అంటుంది. In the early 1990s, psychiatrist థామస్ వేర్ కండక్టెడ్ అన్ ఎక్స్పెరిమెంట్. చూడండి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్, జనరల్గా ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఏంటంటే దాన్ని ఎగ్జామిన్ చేయడం అంటూ ఉంటాం, సింపుల్గా చెప్పొచ్చు మీకు ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్, ఇన్ విచ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ ప్లంజ్డ్ ఇన్ టు ఏ డార్క్నెస్ ఫర్ 14 hours ఎవ్రీ డే ఫర్ ఎ మంత్. అదొక ఎక్స్పెరిమెంట్ చేసినట్ట చాలామంది పీపుల్ అందులోకి వెళ్ళారు. ఎలాంటి దాంట్లో కంటే 14 hours ఎవ్రీడే, డైలీ 14 hours నైట్లోనే అనమాట, ఒక మంత్ వరకు అట్లా చేశారు అనమాట. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ దేర్ స్లీప్ టు రెగ్యులరేట్, బట్ బై ద 4th week ద సబ్జెక్ట్స్ హ్యాస్ సెటిల్డ్ ఇన్ టు ఏ వెరీ డిస్టింక్ట్ స్లీపింగ్ ప్యాటర్న్. మంత్ చేసిన తర్వాత నార్మల్గా నార్మల్గా కావడానికి చాలా టైం పట్టిందంట, 2 weeks టైం పట్టిందంట నాకు. 4 weeks టైం పట్టిందమ్మా.
ఫోర్త్ వీక్ వరకు ఏంటంటే వాళ్ళు మంచి డిస్టింక్ట్ స్లీపింగ్ ప్యాటర్న్ వచ్చిందట. దే స్లిప్డ్ ఫర్ 4 hours, దెన్ woke ఫర్ 1 or 2 hours బిఫోర్ ఫాలోయింగ్ ఇన్ టు ఏ సెకండ్ 4 hours స్లీప్. 4 hours సెగ్మెంటెడ్ అయిపోయిందట. ఫస్ట్ 4 గంటలు పడుతుంటారట, తర్వాత మళ్ళీ వాళ్ళు 1 or 2 hours ఏంటంటే మెలకు ఉంటారట, తర్వాత మళ్ళీ సెకండ్ స్లీప్కి వెళ్తారట. దో స్లీప్ సైంటిస్ట్ వర్ ఇంప్రెస్డ్ బై ద స్టడీ among the general public the idea that we must be impressed by the 8 consecutive hours process. దాని గురించి ఐడియా గురించి చెప్తున్నాను అనమాట. In 2001, historian Roger Ekridge of Virginia Tech published a seminal paper drawn from 16 years of research, revealing a wealth of historical evidence that humans used to sleep in 2 distinct chunks. స్లీపింగ్ గురించి చెప్తాను ఇక్కడ. రోగర్ ఎండ్రీ సేస్ 1595 engraving by John Sandeep is evidence of activity at night. His book A Day's Close 19 times past published. ఈ బుక్స్ అనమాట పబ్లిష్డ్ 4 years later unearths more than 500 references to a segmented sleeping pattern in diaries, court records, medical books and literature, from Homer's Odyssey to an anthropological account of modern tribes in Nigeria. Much like the experience of word subjects, these references describe the first sleep, which began about 2 hours after dusk, followed by a waking period of 1 or 2 hours and then a second sleep. ఇక్కడ 2 స్లీప్లు అంటుండే ఇక్కడ, ఫస్ట్ 4 hours తర్వాత 4 hours అనమాట. It's not just the number of references, it is the way they refer to it, as it was common knowledge. Ekris says, during this waking period, people were quite active. ఈ వేకింగ్ పీరియడ్ ఏంటంటే లేచినప్పుడు చాలా యాక్టివ్ ఉంటారు అనమాట. సెకండ్ స్లీప్ అప్పుడు దానికంటే ముందు చేసేది. దే ఆఫెన్ గోట్ అప్, వెంట్ టు ద టాయిలెట్ ఆర్ స్మోక్డ్ టొబాకో అండ్ సమ్ ఈవెన్ విజిటెడ్ నైబర్స్, వేరే వాళ్ళ నైబర్స్ కూడా విజిట్ చేస్తారట. మోస్ట్ పీపుల్ స్టేడ్ ఇన్ బెడ్, రీడ్, వ్రోట్ అండ్ ఆఫెన్ ప్రేడ్. చదువుతారు, రాస్తారు, ఓకేనా, ప్రే చేసుకుంటుంటారు అని. కౌంట్లెస్ ప్రేయర్ మాన్యువల్స్ ఫ్రమ్ ద లేట్ 15th century ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ ఫర్ ద హవర్స్ ఇన్ బిట్వీన్ స్లీప్స్. ఇంకా చాలా ప్రేయర్స్ అనేది ఇవి ఆ రెండింటి మధ్యలో చేస్తారు అని. Ekridge found that references to the first and second sleep started to disappear during the late 17th century. లేట్ 17th centuryలో 70th century అయిపోయేసరికి అది డిసప్పైర్ అయిపోయినట్టు. దిస్ స్టార్టెడ్ అమాంగ్ ద అర్బన్ అప్పర్ క్లాసెస్ ఇన్ నార్థన్ యూరోప్ అండ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద నెక్స్ట్ 200 years. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అది మొత్తం ఆగిపోయింది అనమాట. ఈ 2 సెగ్మెంట్స్లో పడుకోవడం అనేది 4 hours అనేది అప్పర్ క్లాసెస్లో ఇక్కడ నార్థన్ యూరోప్లో అనమాట. నెక్స్ట్ 200 years ఫిల్టర్డ్ డౌన్ ద రెస్ట్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ. బై ద 1920s the idea of a first and second sleep had receded entirely from our social consciousness. చూడండి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఇక్కడ సోషల్ కాన్షియస్ మీద. హీ అట్రిబ్యూట్స్ ద ఇనిషియల్ షిఫ్ట్ టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ స్ట్రీట్ లైటింగ్, డొమెస్టిక్ లైటింగ్ అండ్ ది సర్జ్ ఇన్ కాఫీ హౌసెస్ పెట్టడం కానీ, స్ట్రీట్ హౌసెస్, డొమెస్టిక్ హౌసెస్ ఇవన్నీ పెట్టడం కానీ, లైట్స్ విచ్ వర్ సమ్టైమ్స్ ఓపెన్ ఆల్ నైట్, మొత్తం నైట్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారట. ఏంది అలా మార్చడం కోసం, నైట్ కూడా వాళ్ళు అక్కడ సెకండ్ స్లీప్ కూడా మార్చడం కోసం. యాజ్ ద నైట్ బికేమ్ ఏ ప్లేస్ ఫర్ లెజిటిమేట్ యాక్టివిటీ. నైట్ అనేది ఒక లెజిటిమేట్ అంటే ఏదో ఒక లీగల్ యాక్టివిటీ చేయడం వల్ల యాజ్ దట్ యాక్టివిటీ ఇంక్రీజ్డ్ ద లెంత్ ఆఫ్ టైమ్ పీపుల్ కుడ్ బి డెడికేటెడ్ టు రెస్ట్ డ్విండిల్డ్ అంటే డిక్రీజ్ అయిపోవడం అంటూ ఉంటుంది, తగ్గడం అంటూ ఉంటాం. ఓకేనా, ఇది మీకు ప్యాసేజ్ మొత్తం నైట్ స్లీప్ గురించి ఉంది. ద అబవ్ ప్యాసేజ్ డాన్స్ దట్ ద ఐడియా 8 hours స్లీప్ ఈజ్ న్యాచురల్. ఏం చేస్తుంది చెప్పండి, 8 hours స్లీప్ అనేది న్యాచురల్ అనేది ఏం చేస్తుంది, అది ఐడియా అనేది ఎలాబరేట్ చేస్తుందా, ప్రమోట్ చేస్తుందా, ఎగ్జామిన్ చేస్తుందా, మీరు చేస్తుంది చెప్పండి అమ్మ ఇక్కడ. సో కండక్టెడ్ అంటే అక్కడ మనకు ఒక థియరీ కానీ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఎగ్జామిన్ చేయడం, పరిశీలించడం అంటూ ఉంటాం. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే అక్కడ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చు మనం, ఎగ్జామిన్ చేయడం అంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం కానీ, ఓకేనా, ఇలాంటి చేసి దాన్ని ఏమంటామంటే ఎగ్జామిన్ చేయడం అంటాం. 12th క్వశ్చన్ అండి ఇక్కడ. వాట్ ఎట్ ద ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై థామస్ వేర్ ప్రూవ్. ఏం ప్రూవ్ చేసిందట, థామస్ వేవ్ ఏం ప్రూవ్ చేసిందని అక్కడ పని మీకు ఇక్కడ క్లియర్గా చెప్పండి. థామస్ వేవ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు ఎమ్మటే అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్ చదివి క్వశ్చన్స్ మైండ్లోనే ఉండాలి. ఇట్ బ్రాట్ ఇన్ టు క్వశ్చన్ దట్ స్లీపింగ్ ఫర్ 4 consecutive hours ఈజ్ నెసరీ.
ఇట్ ప్రూవ్డ్ స్లీపింగ్ ఫర్ 8 కన్సిక్యూటివ్ అవర్స్ ఈజ్ నాట్ ఏ నామ్. చూడండి ఇక్కడ అదేం ప్రూవ్ చేసిందంటే 8 అవర్స్ కన్సిక్యూటివ్ అవర్స్ అనేది ఒక నామ్ కాదని ప్రూవ్ చేసిందమ్మా. ఫస్ట్ థియరీ అది మీకు. ఓకేనా, అక్కడ పైన కూడా చెప్పింది థామస్ వేర్ ప్రూవ్ ఏం చేసిందంటే అక్కడ అదని చెప్పింది అక్కడ. రైట్. సో మనకు ఆన్సర్ వస్తుంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇట్ ఎస్టాబ్లిష్డ్. ఇది కాదు మనకు, ఇది కూడా కాదు. థర్డ్ క్వశ్చన్, రోగర్ ఇండికేటెడ్ దట్. చూడండి ఇక్కడ దేన్ని ఇండికేట్ చేస్తున్నట్టు, దేనికి ఇండికేట్ అవుతుందని. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ రోగర్ పబ్లిష్డ్. చూడండి ఇక్కడ రివెలింగ్ వెల్త్ ఆఫ్ హిస్టారికల్ ఎవిడెన్స్ దట్ హ్యూమన్స్ యూజ్డ్ టు స్లీప్. హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది చెప్తున్నాం అక్కడ. స్లీపింగ్ ఫర్ 8 అవర్స్ ఈజ్ ఏ మోడర్న్ స్టాండర్డ్ ఫర్ స్లీప్ కాదు కదా, చెప్పలేడు. ఏ సెగ్మెంటెడ్ స్లీపింగే చెప్పిండు అతను కూడా. ఎస్టాబ్లిష్డ్ కామన్ హ్యాబిట్ అన్నాడు. ఏ సెగ్మెంటెడ్ స్లీపింగ్ ప్యాటర్న్ వాజ్ హిస్టారికల్ ఎస్టాబ్లిష్ అన్నాడు. కానీ మనకి అక్కడ పైన అక్కడ హిస్టారికల్ అనే వర్డ్ యూజ్ చేసింది కాబట్టి ఇక్కడ ఎవిడెన్స్ అని యూజ్ చేసింది కాబట్టి సింపుల్ మనం ఏం చెప్పొచ్చమ్మా, ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ చెప్పి. ఎందుకంటే హిస్టారికల్ ఎస్టాబ్లిష్ అని చెప్పండి అక్కడ, ఆప్షన్ సి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెఫరెన్స్ టు ద సెగ్మెంటెడ్ స్లీపింగ్ ప్యాటర్న్. సెగ్మెంటెడ్ స్లీపింగ్ ప్యాటర్న్లో ఏది ట్రూ కాదు అంటాడు. చూడండి ఇక్కడ పీపుల్ వర్ ఫిజికల్లీ యాక్టివ్, ఇది రైటే. సోషల్ యాక్టివ్, ఇది కూడా రైటే. పీపుల్ ప్రేడ్ యాక్టివ్లీ, ఇది కూడా రైటే అమ్మ. పీపుల్ విజిటెడ్ ఆల్ నైట్ కాఫీ షాప్స్, నైట్ మొత్తం కాఫీ షాప్స్ చూస్తారా, విజిట్ చేస్తారా, కాదు కదా. సో మనకు ఇది ఆన్సర్ వస్తుంది. ఈ 3 రైటే. మనకు అడిగేది ఏంటి ఇక్కడ, రాంగ్ వన్ అడుగుతుంది కాబట్టి మనకు రాంగ్ వన్ అంటే ఆప్షన్ డీనే కదా అది. లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ, వాట్ కాన్సెప్ట్ ద ఐడియా ఆఫ్ ఏ ఫస్ట్ అండ్ సెకండ్ స్లీప్ టు ఎంటైర్లీ రిసీడ్ ఫ్రమ్ అవర్ సోషల్ కాన్షియస్నెస్. చూడండి ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడమ్మ ఇక్కడ సోషల్ కాన్షియస్నెస్ అనేది. చూడండి ఇక్కడ చూడండి సోషల్ కాన్షియస్నెస్ ఇక్కడ ఇచ్చాడు. ఇనీషియల్ షిఫ్ట్ టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద స్ట్రీట్ లైటింగ్. ఓకేనా, డొమెస్టిక్ లైటింగ్ అని చెప్పింది కాబట్టి ఇక్కడ లైటింగ్ గురించి ఉంది కాబట్టి సింపుల్ మనం అక్కడ ఏం చెప్పొచ్చు అంటే అన్ యాక్టివ్ నైట్ లైఫ్ ఫెసిలిటేటెడ్ బై ఆర్టిఫిషియల్ లైటింగ్ అంటే ఉంటాం. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఏం కాల్ చేసిందంటే దానివల్ల అది అయింది అని. అట్రిబ్యూట్స్ అంటే దాన్ని చేయడమే కదా, కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ డి. ఇది మనకు కంప్లీట్ అయిపోయింది అమ్మ. రైట్, నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ మీకు మళ్ళీ సెకండ్ ప్యాసేజ్లో మళ్ళీ 5 క్వశ్చన్స్ అమ్మ. చూడండి ఇక్కడ ఫాస్ట్ చదువుతాను. సో బై ద 1920s ద ఇంప్రూవ్మెంట్స్ ఇన్ స్ట్రీట్ లైటింగ్ డొమెస్టిక్ లైటింగ్ వాజ్ ఏ సర్జ్ ఇన్ కాఫీ హౌసెస్. సర్జ్ అంటే పెరగడం అనమాట. స్ట్రీట్ లైటింగ్ అవన్నీ రావడం వల్ల కాఫీ హౌస్ ఏమవుతాయమ్మా, పెరుగుతూ ఉంటాయి. కాఫీ షాప్స్, కాఫీ హౌస్ అనేవి. విచ్ వుడ్ సమ్ టైమ్స్ ఓపెన్ ఆల్ నైట్ వాజ్ కంప్లీట్. ఓకేనా, మొత్తం నైట్ మొత్తం ఓపెన్ కూడా చేసినారు అనమాట. యాజ్ ద నైట్ బికేమ్ ఏ ప్లేస్ ఫర్ లెస్టిమేట్ యాక్టివిటీ. ద లెంత్ ఆఫ్ టైమ్ పీపుల్ కోడ్ డెడికేట్ టు రెస్ట్ డ్యూండెడ్. పైన చిన్న పారాగ్రాఫ్ దీని కంటిన్యూషన్లో ఉంది. పై పారాగ్రాఫ్ ఫస్ట్ పైన మీకు క్వశ్చన్స్ ఉన్నాయి కదా 5 క్వశ్చన్స్, దానికి సంబంధించింది పారాగ్రాఫ్ అనమాట. 2 మనకు కాన్సెప్ట్ సేమ్ అని. ఈవినింగ్స్ ఎంపైర్ పుట్స్ ఫార్వర్డ్ అండ్ అకౌంట్ ఆఫ్ హౌ దిస్ హ్యాపెండ్. ఎలా జరిగిందని చెప్పేసి అక్కడ ఏదో చేశారనమాట. అసోసియేషన్స్ విత్ ఏ నైట్ బిఫోర్ ద 17th century వర్ నాట్ గుడ్. అసోసియేషన్స్ అనేవి ముందు 17th century ముందు ఇక్కడ అంత మంచిగా లేవట. ఇట్స్ అది చెప్పింది అని మంచిగా లేవు అని చెప్పింది అనమాట. ఇక్కడ ఇన్వర్టెడ్ కమర్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ స్పీచ్ అంటుందని. ద నైట్ వాజ్ ఏ ప్లేస్ పాపులేటెడ్ బై పీపుల్ ఆఫ్ డిస్రెప్యూటెడ్ క్రిమినల్స్. ఓకే, ఆ ప్లేస్ అనేది ఇక్కడ డిస్రెప్యూటెడ్ క్రిమినల్స్కి ఇక్కడ అదొక ప్లేస్ అంటుండు. పాపులేటెడ్ బై ప్రాస్టిట్యూట్స్ అండ్ డ్రంక్స్. ప్రాస్టిట్యూట్స్కు, దొంగలకు, డ్రంక్స్గా ప్లేస్ అనేది ఒకట మంచి ప్లేస్ అంటుండు అక్కడ. Even the wealthy who could afford candlelight had better things to spend their money on. There was no prestige or social value associated with saying up all night. Social status same ఉండదని అక్కడ. That changed in the wake of the Reformation and Counter-Reformation. ఈ రెండింటిని చేంజ్ చేసిందండి. Protestants and Catholics became accustomed to holding secret services night. ఈ నైట్ రావడం వల్ల ఏంటంటే మొత్తం సర్వీసెస్ కానీ అన్నీ ఈ నైట్లో అవి ఇవి యాక్టివిటీస్ అనేవి చేయడం ప్రారంభం చేశారు అని అట్లా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఎర్లియర్ ద నైట్ హ్యాడ్ బిలాంగ్డ్ టు రిప్రోబేట్స్ నౌ రెస్పెక్టబుల్ పీపుల్ బికేమ్ అకస్టమ్డ్ టు ఎక్స్ప్లాయిటింగ్ ద హవర్స్ ఆఫ్ డార్క్నెస్. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనే టైంని. దిస్ ట్రెండ్ మైగ్రేటెడ్ టు ద సోషల్ స్పియర్ టు. సోషల్ స్పియర్లో కూడా వచ్చింది, బట్ ఓన్లీ ఫర్ దోస్ హూ కుడ్ ఎఫోర్డ్ టు లివ్ బై క్యాండిల్ లైట్.
With the advent of street lighting, however, socializing at night began to filter down through the classes. In 1667, Paris became the first city in the world to light its streets. Paris అనేది ఫస్ట్ సిటీ అట లైట్ చేయడం యూజింగ్ వ్యాక్స్ క్యాండిల్స్ ఇన్ గ్లాస్ ల్యాంప్స్. ఇట్ వాస్ ఫాలోడ్ బై లిల్లీ ఇన్ ద సేమ్ ఇయర్, ఓకేనా, అండ్ ఆమ్స్టర్డామ్ 2 years later. తర్వాత ఆమ్స్టర్డామ్ కూడా వచ్చిందట. వేర్ ద మచ్ మోర్ ఎఫిషియంట్ ఆయిల్ పవర్డ్ ల్యాంప్ వాస్ డెవలప్డ్. ఎ స్మాల్ సిటీ లైక్ లీప్జిగ్, చూడండి ఇక్కడ, లీప్జిగ్ ఇన్ సెంట్రల్ జర్మనీ ఎంప్లాయిడ్ 100 men to trend 700 lamps. 100 men, 700 ల్యాంప్స్ని 100 men అక్కడ ఎంప్లాయ్ చేసుకున్నారట. లండన్ డిడ్ నాట్ జాయిన్ their ranks until 1684, but by the end of the century, more than 50 of Europe's major towns. End of the century అంటే 1684 అంటే ఏ సెంచరీ అమ్మది మనకు? 16th century, 17th century, 17th century అవుతుంది అట్లా, ఓకేనా. సో పీపుల్ చూడండి ఇక్కడ షిఫ్టింగ్. ఇక మనకు లండన్ డిడ్ నాట్ జాయిన్ కాలేదట అన్నమాట. నైట్ బికేమ్ ఫ్యాషనబుల్ అండ్ స్పెండింగ్ అవర్స్ లయింగ్ ఇన్ బెడ్ వాస్ కన్సిడర్డ్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్. People were becoming increasingly time conscious and sensitive to efficiency, certainly before the 19th century, says Roger Ekridge. But the Industrial Revolution intensified that attitude by leaps and bounds. Attitude అనేది ఇంకా పెరిగిందనమాట. leaps and bounds అంటే rapidly, immediately. Strong evidence of this shifting attitude is contained in a medical journal from 1829, which urged parents to force their children out of a pattern of the first and second sleep. If no these are accident, they intervene, they will need no further response than that obtained in their first sleep. Today most people seem to have adapted quite well to the 8-hour sleep. దీనికి బాగా అడాప్ట్ అయిపోయారు 8-hour స్లీప్కి. బట్ ఎకేజ్ believes many sleeping problems may have roots in the human body's natural preference for segmented sleep as well as the ubiquity of artificial light. చూడండి ఇక్కడ చాలామంది ఏంటంటే ఇక్కడ బాడీస్ న్యాచురల్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, సెగ్మెంటెడ్ స్లీప్కి ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు ఇక్కడ. రైట్, ఇదేమో మీకు ప్యాసేజ్ మొత్తం మనకి ఇక్కడ స్లీపింగ్ గురించి. దిస్ కుడ్ బి రూట్ ఆఫ్ ఏ కండిషన్ కాల్డ్ స్లీప్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సామ్నియా. చూడండి ఇక్కడ ఇన్సోమ్నియా అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం అంటూ ఉంటాం. సోమ్న అంటే నిద్ర, ఇన్ అంటే లేకపోవడం, నాట్ అనే మీనింగ్ అక్కడ వస్తూ ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ నిద్ర లేకపోవడం అని కూడా అంటూ ఉంటాం, ఓకేనా. అది ఎట్లా వస్తుందంటే అక్కడ హ్యూమన్ బాడీస్ న్యాచురల్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం వల్ల. వేర్ పీపుల్ వేకింగ్ డ్యూరింగ్ ద నైట్ అండ్ హ్యావ్ ట్రబుల్ గెటింగ్ బ్యాక్ టు స్లీప్. ఈ సజెస్ట్ కండిషన్ ఫర్ ఫస్ట్ అపియర్స్ ఇన్ లిటరేచర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 19th century. ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ అకౌంట్స్ ఆఫ్ సెగ్మెంటెడ్ స్లీప్ డిసపియర్. సెగ్మెంట్ స్లీప్ అనేది మొత్తం తగ్గిపోతుంది అని చెప్తున్నా అక్కడ, ఓకేనా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద నైట్స్ 1920s ఇన్ యూరోప్. ఏది ట్రూ అంటున్నాం ఇక్కడ. నైట్స్ బికేమ్ ఏ టైమ్ ఫర్ లెజిటిమేట్ యాక్టివిటీ, ఇది రైటే. సోషలైజింగ్ ఎట్ నైట్ బికేమ్ కామన్ అమాంగ్ ఆల్ క్లాజెస్, ఓకే. ప్రొటెస్టెంట్స్ అండ్ కాథలిక్స్ స్టార్టెడ్ హోల్డింగ్ సీక్రెట్ సర్వీస్ ఎట్ నైట్, ఇది కూడా రైటే కదమ్మా. ఈ మూడు ఇచ్చిండు మనకి ప్యాసేజ్లో. మోస్ట్లీ పీపుల్ ఆఫ్ డిస్రప్టెడ్ హ్యాంటెడ్ ద స్ట్రీట్స్ ఎట్ నైట్. మనకు హాంటెడ్ అంటే ఇక్కడ వాళ్ళు వేటాడబడ్డారు అని, తరమబడ్డారు అని. కాబట్టి ఇక్కడ మనకి ఇది ఆన్సర్గా ఇది మనకి ఇవ్వలేడు ఇక్కడ. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. నాట్ ట్రూ ఉంటుంది కాబట్టి రాంగ్ మనకు ఆన్సర్ తీసుకోవాలి, ఆప్షన్ డి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫినామినాన్ హెల్ప్డ్ క్లాస్ డివిజన్ వ్యానిష్. సో విస్ నైట్ లైఫ్, దేనివల్ల చెప్పండి అక్కడ మనకు క్లాస్ డివిజన్ వ్యానిష్ ఇక్కడ డిసపియర్ అయిపోవడం. దేనివల్ల రిఫార్మేషన్, షిపర్ క్యాండిల్స్, కౌంటర్ రిఫార్మేషన్, స్ట్రీట్ లైట్. చెప్పండి, స్ట్రీట్ లైట్ వల్లనే కదా అక్కడ. ఏంటిది క్వశ్చన్. ద ఆథర్ అబ్జర్వ్స్ బై ద ఎండ్ ఆఫ్ ద సెంచరీ మోర్ దాన్ 50 ఆఫ్ యూరోప్స్ మేజర్ టౌన్స్ అండ్ సిటీస్ వర్ ఎట్ నైట్. 50 అంటే చూడండి ఇక్కడ ఎక్కడ ఇచ్చినాము ఇక్కడ. రైట్, యాక్చువల్గా మనకు ఇక్కడ ప్యాసేజ్ అని ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ప్రింటింగ్లో చాలా మిస్టేక్స్ ఇచ్చారు. సో మనకు ప్యాసేజ్ అనేది ఫస్ట్ ప్యాసేజ్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ పీపీటీలో, ఓకేనా. యాక్చువల్ ఆ క్వశ్చన్ ఆ ప్యాసేజ్ దగ్గరికి వెళ్తారు చూడండి ఇక్కడ. ఈ ప్యాసేజ్ మనకు ఉండాలమ్మా, ఓకేనా. చూడండి ఇక్కడ ఈ ప్యాసేజ్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు 1684 50 ఆఫ్ యూరోప్ మేజర్ టౌన్స్ అండ్ సిటీస్ అంటే ఇక్కడ 1684 అమ్మ.
సో 1684 అనేది మనకు ఏ సెంచరీ చెప్పండి ఇక్కడ జనరల్గా ఇది అడుగుతున్నా ఇక్కడ 1684 అనేది ఇక్కడ ఏ సెంచరీ పైన ఇక్కడ యాక్చువల్గా ఈ ప్యాసేజ్ తప్పు ఉంది మనకి ముందు ప్యాసేజ్ మనకు అది ఉండాలి చూడండి ఇక్కడ 1684 అంటే మనకి ఏ సెంచరీ అన్నది 17th సెంచరీ అవుతుంది. జనరల్ ఈ సెంచరీస్ కౌంట్ చేసి ఎట్లా చూడాలంటే ఇప్పుడు 1 to 100 తీసుకున్నాం అనుకోండి 1 to 100 నార్మల్గా ఇది ఫస్ట్ సెంచరీ అవుతుంది 1 to 100. 100 నుంచి 200కు సెకండ్ సెంచరీ అవుతుంది అట్లా తీసుకోవాలి. 100 నుంచి 200కి సెకండ్ అంటే 1 ఉంటే 2 అవుతుంది. సో 1600 అంటే మనకి ఏమవుతుంది 17th సెంచరీ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ నార్మల్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు ఆప్షన్ డి 17th సెంచరీ. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ప్యాసేజ్ అనేది మన అక్కడ రాంగ్ ఇచ్చారు ప్యాసేజ్ అనేది మళ్ళీ ఇక్కడ ఓకేనా. ఇన్ విచ్ సిటీ వర్ 100 men employed to trend 700 lamps. ఏ సిటీలో అమ్మా మనకు అక్కడ మళ్ళీ ఈ ప్యాసేజ్ దగ్గరికి వెళ్ళాలి ఓకేనా. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ 100 men to trend 700 lamps అంటే ఏ సిటీ స్మాల్ సిటీ లీప్జిగ్. సో లీప్జిగ్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ లీప్జిగ్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. 20. What is the most significant cause of sleep maintenance insomnia? చూడండి సిగ్నిఫికెంట్ కాజ్ అట ఈ ఇన్సోమ్నియా రావడానికి ఏంటిది ఎక్కువ కాజ్ అంటూ నాకు ఇన్సోమ్నియా మీకు ఇక్కడ ఈ పేరాల్లో లాస్ట్లో చెప్పినాడు ఇక్కడ ఇన్సోమ్నియా రావడానికి కారణం ఏంటంటే చూడండి ఇన్సోమ్నియా చూడమ్మ ఇక్కడ పైన ఇచ్చినవాడు many sleeping problems may have roots in human body's natural preference for segmented sleep as well as the ubiquity of artificial light. This could be root of a condition called maintenance insomnia where people wake the night and have trouble getting back to sleep, he suggests. The condition first disappears in literature at the end of the 19th century but at the same time as accounts of segmented sleep disappears. పైన ఇక్కడ మీరు జాగ్రత్తలు చూసుకుంటే వాడు ఏమన్నాడంటే బాడీస్ న్యాచురల్ ప్రిఫరెన్స్ దేనికి సెగ్మెంటెడ్ స్లీప్కి లేకపోవడం వల్ల అది జరుగుతుందని చెప్పిండు అమ్మ. కాబట్టి మీరు ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ ఇగ్నోర్ అది లేకపోతే ఇగ్నోరింగ్ ద బాడీస్ న్యాచురల్ ప్రిఫరెన్స్ ఫర్ సెగ్మెంటెడ్ స్లీప్ దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఇన్సోమ్నియా వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి సింపుల్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఆన్సర్ చెప్పవచ్చు అమ్మ ఓకేనా. అది చూడండి ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ బర్డ్ వాచర్స్ ఆన్ స్పాటింగ్ ఏ పర్టికులర్ స్పీసీస్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఈజ్ అన్పారలల్డ్. చూడండి బర్డ్ వాచర్స్ అనమాట అంటే బర్డ్ చూసేవాళ్ళు ఎందుకంటే అన్పారలల్ అయిపోయారు అంటే ప్యారలల్గా ఉంటారు నార్మల్గా ప్యారలల్గా ఉంటారు డిఫరెంట్ అయిపోయారండి. విత్ ఐస్ షైనింగ్ అండ్ ప్రైడ్ బర్స్టింగ్ దే ఎక్స్క్లెయిమ్ ఐ హ్యాడ్ ఏ లైఫ్ ఫర్ టుడే. వాళ్ళు ఐ హ్యాడ్ ఏ లైఫ్ ఫర్ టుడే అని చెప్పేసి ఆ సెంటెన్స్ మాట్లాడారు అనమాట ఎక్స్క్లమేషన్ తోటి ఓకే ఆతృతతో మాట్లాడడం ఉంటాం కదా ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అది లైఫ్ ఫర్ టుడే అంటే ఇక్కడ ఆ ఎగ్జైట్మెంట్ అట్లా మాట్లాడారు అండి. ఇట్ వాజ్ ఏ లైఫ్ ఫర్ మీ అదొక లైఫ్ ఫర్ నాకు అంటాను అక్కడ అంటే ఏదో లైఫ్ ఇంపాక్ట్ లాగా ఉండడం అంటూ ఉంటాం. ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఐ కుడ్ నాట్ ఫ్యాథమ్ వాట్ ఆల్ ద ఫస్ట్ వాజ్ అబౌట్. ఫ్యాథమ్ అంటే అండర్స్టాండ్ అండి ఫ్యాథమ్ అంటే అండర్స్టాండ్ అండి ఐ మీన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ lives ఈవెన్ ఏ క్రో ఆర్ మైనా వుడ్ హ్యావ్ బీన్ ఏ లైఫర్. క్రో కానీ మైనా కానీ లైఫర్ లాగా ఉండవచ్చు అండి. సీన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సో హియర్ ఐ హ్యావ్ డన్ ఏ బిట్ ఆఫ్ జుగాల్ విత్ ద టర్మ్ అండ్ డిఫైన్ ఇట్ యాజ్ ఏ బర్డ్ దట్ యూ సీ మేబీ బట్ నాట్ నెసెసర్లీ ఫర్ ద ఫస్ట్ టైం బట్ విచ్ హ్యాస్ మేడ్ ఏ లాస్టింగ్ లైఫ్ చేంజింగ్ ఇంపాక్ట్ ఆన్ యూ. దెన్ ఐ రీకాల్డ్ సమ్ ఆఫ్ మై ఓన్ లైఫర్స్. So number 1 is the little coppersmith barbet. Little coppersmith barbet గురించి మాట్లాడుతాను అన్నమాట. నెంబర్ 1 ఏది లైఫర్స్లో ద ఫస్ట్ బర్డ్ ఐ సా త్రో బ్రాండినో ఏ బిగ్ అండ్ పవర్ఫుల్ బైనాక్యులర్స్ అండ్ ఇట్ వాస్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై గెటింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బర్డ్స్. బర్డ్స్లో ఇంట్రెస్ట్ అవడానికి అది ఫస్ట్ థింగ్ అనమాట అదే అనమాట. ద ఫెల్లో లుక్ లైక్ ఏ టబ్బీ లిటిల్ క్లాన్ విత్ హికప్స్ ద డస్ట్ బ్లో అవే. I will never forget the first time I saw grey hornbills anos ago అంటే సంవత్సరాలు ఏజెస్ ఎగో అంటూ ఉంది.
over sullen grey skies in the Borivali National Park, now called Sanjay Gandhi National Park. ఆ పార్క్లో చూసాను అనమాట. Squealing as they fly high up across the sky. They looked as if they had just left Jurassic Park, or for the matter, their larger, more glamorous cousins, great pied hornbills. చూడండి ఇక్కడ గ్రేట్ పైడ్ హార్నిబుల్స్, దీని గురించి మొత్తం చెప్తాను ఇక్కడ. ఓకేనా, హార్నిబుల్స్ రైట్, హికప్స్ ఉన్న హార్నిబుల్స్ అనమాట. తర్వాత చూడండి ఇక్కడ ట్రాంపింగ్ త్రూ ఏ streamed in Kalagar near Corbett. We suddenly heard this rasping, అంటే rasping, whooshing sound, హార్ష్ సౌండ్ అనమాట, బ్యాడ్ సౌండ్ అంటూ ఉంటాం. ఓకేనా, రాస్పింగ్ సౌండ్ అంటే. అప్ దేర్ ఇన్ ద క్లియర్ బ్లూ, సో ఫర్ 6-7 హ్యూజ్ బ్లాక్ అండ్ వైట్ బర్డ్స్ విత్ కొలోజల్ ఎల్లో. కొలోజల్ అంటే ఎక్కువ ఎల్లో ఉన్న బర్డ్స్ అనేవి కనిపించాయట. సో బిగ్స్ ఫ్లయింగ్ ఇన్ ట్యాండెమ్ అక్రాస్, ట్యాండెమ్ అంటే గ్రూప్, జంట లాగా అంటూ ఉంటాం. ద క్లియర్ బ్లూ స్కై, దేర్ వింగ్స్ మేకింగ్ ద రాస్పింగ్ సౌండ్. రాస్పింగ్ సౌండ్ అంటే ఇంకా హార్ష్ సౌండ్ తయారు చేస్తూ ఉన్నాయట. సే ప్యారడైస్ ఫ్లై కాచర్, ప్యారడైస్ ఫ్లై కాచర్ చెప్పారు అని. అండ్ ఏ బర్డర్స్ ఐస్ విల్ బిగిన్ టు గ్లింట్ వేర్ వెన్, అంటే క్వశ్చన్స్ లాగా వచ్చినాయట మొత్తం, ఎక్కడ ఎక్కడ ఇక్కడ అని. ఆర్ క్వశ్చన్స్ దట్ విల్ బి షార్ట్ అవుట్ లైక్ మెషిన్ గన్ బుల్లెట్స్. ఆ క్వశ్చన్స్ అనేవి అట్లా మెషిన్ గన్ బుల్లెట్స్ నుంచి వచ్చినట్టు వచ్చాయని. నెక్స్ట్, ద ఫస్ట్ టైమ్ ఐ సా ఏ ఫుల్ గ్రౌండ్ మిల్క్ వైట్ అండ్ గ్లాసీ బ్లాక్ మేల్ విత్ ఇట్స్ గ్లామరస్ 18-inch స్ట్రీమర్ టైల్ was at the Sultanpur నేషనల్ పార్క్ ఇన్ హర్యానా. సుల్తాన్పూర్ ఒక నేషనల్ పార్క్ హర్యానాలో ఒకటి చెప్తున్నాను అనమాట. తర్వాత, బట్ ఐ రిమెంబర్ బెటర్ ద 5 కార్చర్స్ దట్ మేడ్ మీ రన్ అరౌండ్ ఇన్ ఏ టీ గార్డెన్ ఇన్ పాలంపూర్, teasingly whistling at me from one end to the other. The nestling pair in Nauku Chital was more accommodating, except that I had to stand knee deep in hotel's garbage dump to get a good view of them flitting to and fro the gully nearby. జనరల్ ఇక్కడ పక్షి ఇక్కడ అకామిడేట్ ఎక్కడెక్కడ నివసిస్తుంది అని చెప్తూ ఉంటున్నాము. టు కంపెన్సేట్ వన్ యాక్చువల్లీ ఫ్లో నియర్ బై డౌన్ టు మై ఫీట్ టు స్నాచ్ అప్ ఏ బ్లూ బాటిల్ I had missed. Of course, there have been varieties అనమాట ఇక్కడ, varieties. The highlight of the regular Bharatpur, the Keoladio National Park visits was the darshan of VIP Siberian cranes. Then they stopped coming. రావడం ఆపేసినాయట, which was a first indication of their slow extinction. అంటే అన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఆపేసాయని. Even it was just local to our area, the gloriously uppity great Indian bustards in the Kerala Sanctuary, Madhya Pradesh, for another unforgettable sighting అనమాట. అంటే మర్చిపోలేని సైట్ అనమాట. ఇది కెరేరా శాంక్చురీ అట, అది కూడా ఎంత నించిపోతుందని. ద షీ disdain with which they flounced away from our howling, so jolting jeep and took to their wings was a lesson in being put in your place. Now, not only does the sanctuary not exist anymore, but those magnificent muscular birds are crashing to total extinction. అంటే అవే కాకుండా ఆ బర్డ్స్ కూడా మొత్తం పోతున్నాయి, పార్క్స్ కూడా బర్డ్స్ కూడా పోతున్నాయి అమ్మ. రైట్, ఇది మీకు ప్యాసేజ్. క్వశ్చన్ చూడండి ఇక్కడ. వాట్ డస్ ద వర్డ్ లైఫర్ మీన్ ఫర్ ద ఆథర్? లైఫర్ అంటే ఏంటి అంటున్నాడు. సో లైఫర్ అనే వర్డ్ యూజ్ చేసిన పైన అక్కడ ఇట్ వాజ్ లైఫర్ ఫర్ మీ అని చెప్పింది కదా అక్కడ. దాని మీనింగ్ ఏంటో అడుగుతుంది ఇక్కడ. చూడండి, ఏ బర్డ్ విచ్ మేక్స్ లైఫ్ చేంజింగ్ ఇంపాక్ట్ ఆన్ యూ. చెప్పండి ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సింపుల్గా అంటే లైఫ్ చేంజింగ్ ఇంపాక్ట్ ఉంటే దాన్ని లైఫర్ అంటూ ఉంటాం. లైఫ్ ఇచ్చిన దానిలాగా, చేంజ్ చేసిన దానిలాగా అనమాట, కొత్త లైఫ్ ఇచ్చిన దానిలాగా. విచ్ బర్డ్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ విత్ హ్యూజ్ ఎల్లో బ్లిక్? చెప్పండి అమ్మా. హ్యూజ్ ఎల్లో బ్లీక్ ఏది ఇక్కడ మనకు? సో గ్రేట్ పైడ్ హార్నిబుల్ అంటాం. ఎక్కువ ఎల్లో బీక్ ఉన్నది అక్కడ. చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది మనకు? పైంచండి కదా మనకు ఆన్సర్ వస్తుందంటే మనకు గ్రేట్ పైడ్ హార్నిబుల్ వస్తుందమ్మా. నెక్స్ట్, విచ్ పేర్ ఆఫ్ బర్డ్స్ డిడ్ ఆథర్ సీ ఇన్ నౌకు చేతలు? చూడండి ఇక్కడ. సో నాకు చేతలను ఎక్కడ ఇచ్చిన వాడు ఇక్కడ?
మనకు ఆ ఏరియా ఇచ్చాను చూడండి ఇక్కడ ఏరియా చూడండి ఇక్కడ అకామిడేట్ ఎక్స్పెక్ట్ ద హెడ్ చూడండి ఇక్కడ పాలంపూర్ ద నెస్ట్లింగ్ ఫ్లై క్యాచర్స్ ఓకే ప్యారడైజ్ ఫ్లై క్యాచర్ అమ్మ ఇక్కడ మనకి సింపుల్ చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ శాంక్చురీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్ ఏ శాంక్చురీ ఉండదు అంటుండే అక్కడ చెప్పండి మనకి ఏమొస్తుంది చెప్పండి ఖరేరా శాంక్చురీ మధ్యప్రదేశ్ ఎందుకంటే అక్కడ అది అన్ఫర్గెటబుల్ అని చెప్పండి కదా అక్కడ ఇది సైటింగ్ 25th మ్యాచ్ ద వర్డ్స్ విత్ దేర్ మీనింగ్ ఓకేనా ఆ వర్డ్స్ మ్యాచ్ చేయడం అమ్మా ఫ్యాథమ్ అంటే మీనింగ్ ఏంటమ్మా అండర్స్టాండ్ అండ్ అకౌంట్స్ అంటే ఏౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి ఇక్కడ ఏజెస్ అంటూ ఉంటాం ట్యాండమ్ అంటే టీమ్ అమ్మ డబుల్ కానీ ఎక్కువ టీమ్ అంటూ ఉంటాం కాబట్టి మనకు C1 ఉండాలి ఓకేనా C1 ఉండాలి కాబట్టి మనకు అప్పుడు C1 ఉండాలి కదా ఇది కావచ్చు ఫ్యాథమ్ అంటే అండర్స్టాండ్ కదా సో 1 ఏముండాలి ఏ ఉండాలి 2 ఉండాలి A2 ఉండాలి కాబట్టి మనం A2 ఉండాలి C1 ఉండాలి కాబట్టి ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ C ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ C ఓకేనా మీకు క్వశ్చన్స్ అమ్మ ఓకేనా కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మనకు లాస్ట్లో ఇలా ఉన్నాయి మీరు ఏంటంటే ప్యాసేజ్ని బాగా చదవడం అలవాటు చేసుకోండి చదివితే మీకు అక్కడ ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది ఓకేనా కాంప్రహెన్షన్లో మీకు ఏంటంటే ఫాస్ట్ చదవడం అలవాటు చేసుకోండి ఫాస్ట్గా ఎగ్జామ్లో ఇంకా కొంచెం మనకి ఈజీగానే ఇస్తాడు కాబట్టి మీరు ఫాస్ట్ చదవండి ఫాస్ట్ చదవడం అలవాటు చేసుకునేటప్పుడు మీకు ఈజీ అయిపోతూ ఉంటాయి ఓకేనా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ